ఫ్రాక్చర్ ఈజ్ నాట్ డ్యూ టు ఫాల్ బట్ ఫాల్ ఈజ్ డ్యూ టు ఫ్రాక్చర్. దీని అర్థం ఏంటంటే కొంచెం పెద్ద వయసు వాళ్ళల్లో కింద పడడం వల్ల ఫ్రాక్చర్స్ అవ్వట్లేదు, వాళ్ళ బోన్స్లో కాల్షియం తక్కువైపోయి అవి గుల్లబారిపోయి చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అయ్యి వాళ్ళ నడకలో ఇంబ్యాలెన్స్ అవ్వడం కారణంగా వాళ్ళు కింద పడిపోతున్నారు. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు కాల్షియం పెంచుకోవడానికి ఫుడ్స్ చూసుకున్నాం, కానీ ఈ వీడియోలో మనం కాల్షియంని లాగేసే ఆహార పదార్థాల గురించి చూసుకుందాం. హలో, నేను మీ పాబ్ని, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. మనం తినే ఆహారం మన బోన్ హెల్త్ ఇంకా కాల్షియం మీద చాలా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. అందులోనూ కొన్ని ఫుడ్స్ ఎక్కువ క్వాంటిటీస్లో తీసుకోవడం వల్ల అవి మన బోన్స్లోంచి కాల్షియంని లాగేస్తున్నాయి. ఈ లిస్ట్లో ఫస్ట్ వచ్చే మెయిన్ కల్ప్రిట్ వచ్చి మన బిలౌడ్ స్వీట్ షుగర్. షుగర్ అనేది మన బాడీలో ఇన్ఫ్లమేషన్ని పెంచుతుంది, అలాగే బోన్ డెన్సిటీని కూడా తగ్గించేస్తుంది. షుగర్ యూజువల్గా యాసిడిక్ ఇన్ నేచర్లో ఉంటుంది. అది మనం ఎక్కువ క్వాంటిటీస్లో తీసుకున్నప్పుడు మన బాడీలో యాసిడిక్ నేచర్ని క్రియేట్ చేస్తుంది. దీన్ని న్యూట్రలైజ్ చేయడానికి మన బోన్స్లోంచి కాల్షియం లాగేస్తుంది మన బాడీ. ఎందుకంటే ఈ కాల్షియం అనేది ఆల్కలైన్ ఇన్ నేచర్లో ఉంటుంది. ప్రతిరోజు మనం ఒక కప్పు కాఫీ లేదా టీ తాగేటప్పుడు ఒక్క స్పూన్ షుగర్ గురించి ఆలోచిస్తాం, లేదా ఒక్కొక్కసారి సాక్రిఫైస్ చేసేస్తాం కూడా. ఎందుకంటే ఇది మనకి కనిపించే విజిబుల్ షుగర్ కాబట్టి. అసలు మనకి తెలియకుండానే మనం ఇన్విజిబుల్ షుగర్ అనేది చాలా ఎక్కువ క్వాంటిటీస్లో తీసుకుంటున్నాం. లైక్ మనకి బ్రెడ్స్ అని, రెడీమేడ్ సీరియల్స్ అని, ప్యాక్డ్ ఫుడ్స్, అలాగే ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూసెస్ అండ్ బెవరేజెస్లో. ముందు వీటి మీద శ్రద్ధ పెట్టండి. అంతేగాక షుగర్, స్వీట్స్, చాక్లెట్స్ తినడం కొంచెం తగ్గించుకోండి. నెక్స్ట్ వచ్చే ఫుడ్స్ వచ్చి కాఫీ, టీ. మనకి కాఫీలో ఉండే కెఫిన్ కంటెంట్ మన బాడీలో కాల్షియం అబ్జార్ప్షన్ని తగ్గించేస్తుంది. సో హెల్తీ బోన్స్ కోసం రోజుకి 2 కప్పులు మించకుండా తీసుకోండి, లేదా హెర్బల్ టీస్కి స్విచ్ ఆన్ అవ్వండి. రఫ్లీ మనకి 100 గ్రామ్స్ ఆఫ్ కెఫిన్ కంటెంట్ తీసుకోవడం వల్ల మన బాడీలో 6 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం లాస్ అనేది ఉంటుంది. చాలామంది యూజువల్గా ఏ బిర్యానీస్ తిన్నప్పుడు లేదా స్నాక్స్ తీసుకున్నప్పుడు కోలాస్ లేదా సాఫ్ట్ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటారు. అసలు కాల్షియం లాస్కి ఇదే ఒక మెయిన్ కల్ప్రిట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కోలా, సాఫ్ట్ డ్రింక్స్లో హై కంటెంట్ ఆఫ్ షుగర్ ఉంటుంది, అలాగే ఇందులో ఉన్న ఫాస్ఫోరిక్ యాసిడ్ అనేది మనకి కాల్షియం అబ్జార్ప్షన్లో ఇంటర్ఫియర్ అవుతుంది. సో వీలైనంత వరకు మీరు ఈ సాఫ్ట్ డ్రింక్స్, కోలాస్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. నెక్స్ట్ వచ్చి ప్రోటీన్స్ అనేది మన బాడీకి అవసరమయ్యే ఇంపార్టెంట్ న్యూట్రియంట్. కానీ ఇది అవసరానికన్నా ఎక్కువ క్వాంటిటీస్లో తీసుకోవడం వల్ల, అందులోనూ ముఖ్యంగా యానిమల్ ప్రోటీన్ తీసుకోవడం వల్ల అది మన బాడీలో యాసిడిక్ నేచర్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ షుగర్ కాన్సెప్ట్ లాగే ఈ యాసిడిక్ నేచర్ని న్యూట్రలైజ్ చేయడానికి మన బాడీ మన బోన్స్ నుంచి కాల్షియం లాగేస్తుంది. సో ప్రోటీన్ మోడరేషన్లో తీసుకోండి, అలాగే ఎంత అవసరమో అంత తీసుకోండి. బోన్స్లో కాల్షియంని ఎఫెక్ట్ చేసే ఇంకొక మెయిన్ కల్ప్రిట్ ఏంటంటే స్మోకింగ్ వలన మనకి బాడీలో కాల్షియం అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. అంతేగాక మనకి హెల్దీ బోన్ టిష్యూ తయారు చేయడంలో కూడా ఇది ఇంటర్ఫియర్ అవుతుంది. కొన్ని స్టడీస్ ప్రకారం ఈ హెవీ స్మోకర్స్లో హిప్ ఫ్రాక్చర్స్ 40% ఎక్కువ అని తేలింది. సో ఈ స్మోకింగ్ అనేది క్విట్ చేసేయండి. ఇవే కాకుండా ఆల్కహాల్ కన్జంప్షన్ కూడా తగ్గించుకోండి. ఎందుకంటే ఆల్కహాల్ మన బోన్ హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇంకా ఆక్సలేట్ రిచ్ ఫుడ్స్, అలాగే ఫైటిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, బాటమ్ లైన్ ఏంటంటే రేపటి మీ బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవడమే కాదు, మీ కాల్షియంని డిస్ట్రాయ్ చేసే ఫుడ్స్ని కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. వీటితో పాటు బోన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేయండి. ఎందుకంటే స్ట్రాంగ్ మజిల్స్ ఎప్పుడు కూడా బోన్స్ని సపోర్ట్ చేస్తాయి. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ టేక్ కేర్.